Hello friends, welcome to Spoken English classes. Today I'm going to talk about a new session. So that's about exclamatory words. అంటే ఆశ్చర్యార్థకమైన పదాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. మనం జనరల్గా తెలుగులో ఆశ్చర్యం వచ్చినా, కోపం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వేసినా, ఆనందం వేసినా ఏదైనా కానీ చాలా చక్కగా ఎక్స్ప్రెస్ చేస్తాము. అదే ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? దీన్ని ఎక్స్క్లమేటరీ వర్డ్స్ అంటారు. దాన్ని ఆశ్చర్యార్థక పదాలు అంటారు. ఈ పదాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనలోని భావాలని చక్కగా ఒక చిన్న వర్డ్లో ఎక్స్ప్రెస్ చేయడం, ఒక చిన్న పదంలో చెప్పడం ఎలా చెప్పాలి. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం లెట్స్ గో. సో హియర్ ఎక్స్క్లమేటరీ వర్డ్స్. దీంట్లో నేను కొన్ని పదాలు తీసుకున్నాం. ఈ అన్నిటికంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అయ్యో అంటాం కదా ఏదైనా అవ్వంగానే, అయ్యో ఇలా అయిందా, అయ్యో అనేసి అంటాం. దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? అలాస్, ఏఎల్ఏఎస్, అలాస్. అట్లనే మనకు చాలా ఆశ్చర్యార్థకమైన పదాలు మనకు ఉన్నాయి, ఎక్స్క్లమేటరీ వర్డ్స్. సో దీంట్లో ఫస్ట్ది వావ్. వావ్ అంటే ఓఫ్ చాలా బాగుంది అన్నట్టుగా, చాలా ఆశ్చర్యంగా మనకి ఎప్పుడైతే అనిపిస్తుందో దాన్ని వావ్ అంటాం. వావ్తో పాటుగా మనం సెంటెన్స్ చెప్పొచ్చు. వావ్ వాట్ ఏ గ్రేట్ న్యూస్ అంటే వావ్ ఎంత గొప్ప విషయము. వావ్ వాట్ ఏ సర్ప్రైజ్. వావ్ ఎంత సర్ప్రైజ్గా ఇచ్చారు మీరు, ఎంత ఆశ్చర్యం కలిగించారు మీరు. అలా చెప్పడానికి వావ్. వావ్ అంటూ దానితో పాటుగా మనం ఏ సెంటెన్స్ అయినా తీసుకోవచ్చు. వావ్ వాట్ ఏ గ్రేట్ సక్సెస్ అంటే ఎంత పెద్ద విజయం వచ్చింది మనకి. వావ్ దట్స్ అ గ్రేట్ థింగ్ అంటే చాలా పెద్ద విషయం. వావ్ అది చాలా పెద్ద విషయం. అట్లా వావ్ అనేది చాలా కామన్గా వాడతాము. అందుకే నేను ఫస్ట్ వర్డ్ తీసుకున్నాను. తర్వాత చూడండి, దట్స్ అ గ్రేట్ న్యూస్. దట్స్ అ గ్రేట్ న్యూస్, అది చాలా గొప్ప విషయం. ఇది కూడా ఆశ్చర్యమే కదా, గొప్ప విషయం, చాలా విషయం. దట్స్ ఏ గ్రేట్ న్యూస్. తర్వాత హౌ టెర్రబుల్. ఏదన్నా మనకి అనుకోకుండా జరిగిందనుకోండి, చాలా ప్రమాదం సంభవించింది, దాని అప్పుడు హౌ టెర్రబుల్ అంటే ఎంత ఘోరమైన విషయం, ఎంత ఘోరంగా జరిగింది అని చెప్పనికి హౌ టెర్రబుల్. నెక్స్ట్ హౌ లవ్లీ. ఏదైనా మంచి ప్లేస్ చూసామనుకోండి, వాట్ ఏ లవ్లీ ప్లేస్, హౌ లవ్లీ ఇట్ ఈస్ అంటాం. అంటే ఎంత బాగుంది, ఎంత చక్కగా ఉంది అని చెప్తాం కదా తెలుగులో. అదేవిధంగా హౌ లవ్లీ, వాట్ ఏ లవ్లీ ఫేస్, వాట్ ఏ లవ్లీ ప్లేస్. అట్లా ఈ లవ్లీ అనే పదాన్ని మనం వాట్ ఏ లవ్లీ దాన్ని తీసుకోవచ్చు, హౌ లవ్లీ అనొచ్చు. ఇంకా మార్వెలస్, అద్భుతంగా ఉందనుకోండి, దాన్ని మనం మార్వెలస్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో. సో మార్వెలస్ పర్ఫార్మెన్స్, మార్వెలస్ నాలెడ్జ్, ఇట్లా మార్వెలస్ని మనం తీసుకోవచ్చు. ఇంకా ఓ గాడ్ లేదా ఓ మై గాడ్, ఓరి దేవుడా అంటాం చూడండి తెలుగులో, దాన్నే ఓ గాడ్, ఓ మై గాడ్, ఓ నా దేవుడా. సో అది తెలుగులో. నెక్స్ట్ వాట్ ఏ గ్రేట్ విక్టరీ అంటే ఎంత పెద్ద విజయము, వాట్ ఏ గ్రేట్ విక్టరీ. దీన్ని ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు. వావ్ వాట్ ఏ గ్రేట్ విక్టరీ అంటే రెండు పదాలు కలిపితే మనకు ఒక సెంటెన్స్ అయిపోతుంది. వాట్ ఏ గ్రేట్ విక్టరీ, వావ్ వాట్ ఏ గ్రేట్ విక్టరీ అంటే ఎంత గొప్ప విజయము. హౌ డిస్గ్రేస్ఫుల్, ఎంత అవమానకరము. బాగా ఎవరైనా ఇన్సల్ట్ చేశారో, అవమానించి పంపించారనుకోండి, అప్పుడు హౌ డిస్గ్రేస్ఫుల్, ఎంత అవమానం జరిగింది. ఇట్స్ ఎ డిస్గ్రేస్ఫుల్ థింగ్ అంటే ఇది చాలా అవమానకరమైన విషయము. అట్లా డిస్గ్రేస్ఫుల్, హౌ డిస్గ్రేస్ఫుల్ అనొచ్చు. నెక్స్ట్ చూడండి, హౌ డేర్ యూ టు సే దాట్. నీకెంత ధైర్యం అలా మాట్లాడడానికి, హౌ డేర్ యూ టు సే దాట్. ఇది ఒకటి. నెక్స్ట్ బ్యూటిఫుల్, అద్భుతం, అత్యంత సుందరము అని చెప్పనీకి బ్యూటిఫుల్, చాలా సుందరంగా ఉన్నది. అతి సుందరం అంటాం దాన్ని మనం హిందీలో కూడా. సో బ్యూటిఫుల్, అతి సుందరము, చాలా అందమైనది. నెక్స్ట్ దాన్ని మనం బ్యూటిఫుల్ ఫేస్, బ్యూటిఫుల్ ప్లేస్, బ్యూటిఫుల్ థింగ్, ఇట్స్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ఈ బ్యూటిఫుల్ని తీసుకొని మనం ఎట్లయినా సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ థ్యాంక్ గాడ్, అమ్మా బతికించావు దేవుడా అంటాం చూడండి. థ్యాంక్ గాడ్, దేవుడు నన్ను రక్షించాడు అమ్మయ్య అంటే మనం దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాం. ఏదన్నా ప్రమాదం సంభవించబోయి సేవ్ అయినామనుకోండి, దాని నుంచి బయటపడ్డాము, ఎలాంటి చిన్న చిన్న విషయాలు కూడా థ్యాంక్ గాడ్, థ్యాంక్ గాడ్ అంటూ ఉంటే ఏంటంటే మనలో ఒక రకమైన ఆనందం కానీ, మనలో ఒకమైన ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. సో దాన్ని థ్యాంక్ గాడ్ అంటే దేవుడికి కృతజ్ఞతలు అమ్మయ్య, దేవుడా బతికించావు అన్నకి. ఇంకా హౌ స్వీట్, ఎంత చక్కగా ఉంది, చాలా ముద్దుగా ఉంది అన్నకి. హౌ స్వీట్, హౌ స్వీట్ ఈజ్ యువర్ డాటర్, హౌ స్వీట్ ఈజ్ యువర్ హోమ్ అంటే చాలా చక్కగా ఉందని చెప్పడానికి హౌ స్వీట్ అనొచ్చు. అదేవిధంగా ఓ డియర్, ఓ డియర్ అంటే ఓ ప్రియతమా,
ఇక్కడ ప్రియతమ అనేది మనం జనరల్గా లవర్స్ మధ్యలో తీసుకుంటామని అనుకుంటాం. అది కాకుండా మనము ఓ డియర్ అనేది ఫ్రెండ్స్ మధ్యలో కూడా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ మధ్యలో, ఇంకా బ్రదర్స్ మధ్యలో, ఎవరి మధ్యలో అయినా కానీ, కజిన్స్ కానీ ఎక్కడైనా మనం వాడొచ్చు ఇది ఓ డియర్. ఓకే, సో ఓ డియర్ అంటే ఓ ప్రియతమ, చాలా దగ్గర, క్లోజ్గా, బాగా మనకి దగ్గరైన వాళ్ళ గురించి మనం ఇక్కడ వాడచ్చు ఓ డియర్. నెక్స్ట్ రియలీ, అవునా, ఆశ్చర్యం, మనకి అలాగైందా అని చెప్తాం చూడండి. ఓ రియలీ, ఇజ్ ఇట్, మన కంటిన్యూషన్ అనుకోవచ్చు. ఓ రియలీ, ఇజ్ ఇట్, సో దట్స్ ఎ గ్రేట్ న్యూస్. అట్లా మనం కంటిన్యూషన్ ఏదైనా అనుకోవచ్చు, కానీ పదం మాత్రం రియలీ, అవునా, నిజమా అనొచ్చు. నెక్స్ట్ థ్యాంక్ యూ, మీకు తెలుసు అందరికీ, ధన్యవాదములు, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్, ఇవన్నీ కూడా మన యొక్క భావాలను తెలిపేవి. నెక్స్ట్ హార్టీ కంగ్రాచ్యులేషన్స్. ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు మనం ఏ పదాలు తీసుకుని ఇది ఆశ్చర్యం కలిగించేవి కదా, దానితో పాటు మన హావభావాలు కూడా దానికి తగ్గట్టుగా ఉండాలి. ఎక్స్ప్రెషన్స్ కూడా మార్చండి. ఇప్పుడు మనం ఈ వర్డ్ తీసుకున్న హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అని, హార్టీ కంగ్రాచ్యులేషన్స్ మేడం చెప్పారు, నేను మాట్లాడుతున్నాను, సరిపోదు. దానికి తగ్గట్టుగా మీ యొక్క వాయిస్ అండ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఉండాలి. హార్టీ కంగ్రాచ్యులేషన్స్, దట్స్ ఎ గ్రేట్ న్యూస్. అట్లా మీరు లోపల నుంచి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తోటి వాయిస్లో టోన్ కూడా మారుస్తూ చెప్పాలి. ఓకే అండి. సో హార్టీ కంగ్రాచ్యులేషన్స్, హృదయపూర్వకమైన అభినందనలు మీకు అని చెప్పనీకి హార్టీ కంగ్రాచ్యులేషన్స్. కంగ్రాచ్యులేషన్స్ అంటే అభినందనలు, హార్టీ కంగ్రాచ్యులేషన్స్ హృదయపూర్వకమైన అభినందనలు. నౌ హౌ ట్రాజిక్, ఎంత ఘోరమైనది, ఒక పెద్ద ప్రమాదం సంభవించింది, యాక్సిడెంట్ అయింది, చాలామంది చనిపోయారు. హౌ ట్రాజిక్, ఎంత ఘోరంగా జరిగిపోయింది కదా అంటాం కదా, దాన్నే హౌ ట్రాజిక్ అనొచ్చు. నెక్స్ట్ హౌ డిస్గస్టింగ్, అంటే చాలా అసహ్యం అనిపిస్తుంది మనకి. ఏదన్నా చూసినా, ఏదన్నా విన్నా, ఎవరైనా మనం మాట్లాడడం, వాళ్ళు మాట్లాడినా విన్నా కానీ ఏదన్నా మనకు చాలా ఘోరంగా అసహ్యంగా అనిపించింది అనుకోండి, అప్పుడు హౌ డిస్గస్టింగ్, చిచ్చి ఎంత దరిద్రుడు, ఎంత దరిద్రంగా మాట్లాడాడని చెప్తాం చూడండి. చాలా అసహించుకొని మనము ఈ వర్డ్ వాడచ్చు, డిస్గస్టింగ్. హౌ డిస్గస్టింగ్, దీన్నే మనం ఐ డిస్గస్ట్ ఇట్, నేను చాలా అసహించుకుంటాను, అట్లా ఈ పదాన్ని మనం చాలాసార్లు తీసుకోవచ్చు. డిస్గస్టింగ్, అసహించుకోవడము, చీచి అంటాం చూడండి, దాన్నిది. నెక్స్ట్ వాట్ ఎన్ ఐడియా, అబ్బా ఏం ఐడియా వచ్చిందండి మీకు, ఏం గొప్ప ఆలోచన వచ్చిందండి మీకు అంటాం చూడండి. వాట్ ఎన్ ఐడియా, వండర్ఫుల్, దానికి కంటిన్యూషన్గా వాట్ ఎన్ ఐడియా, వండర్ఫుల్, ఓహ్ అనుకుంటూ వాట్ ఎన్ ఐడియా అని చెప్పవచ్చు. అదేవిధంగా వెల్ డన్, చాలా బాగా చేశారు, ఎక్సలెంట్, చాలా బాగా చేశారని చెప్పనికి వెల్ డన్, గుడ్ అని చెప్పొచ్చు. ఇంకొకటి వండర్ఫుల్, అద్భుతం, మహా అద్భుతం. వండర్ఫుల్ వర్డ్ మీరు ఎప్పుడు యూజ్ చేసినా కానీ చక్కగా అనిపిస్తుంది, వినేవాళ్ళకు కూడా మంచి వర్డ్ యూజ్ చేశాడు అంటే మన సెలెక్ట్ చేసుకునే పదజాలం అవతల వ్యక్తిని ఆకట్టుకునేలా చేస్తుంది. సింపుల్గా వాడి సింపుల్గా మాట్లాడమనుకుని ఎవరు ఇష్టపడరు అంతగా, ఉన్నాడులే అన్నట్టు ఉంటుంది. కాబట్టి వండర్ఫుల్, గుడ్ అని అలా వాడచ్చు. ఇంకా నెక్స్ట్ చూడండి, హౌ సాడ్, ఎంతటి బాధాకరమైన విషయం, హౌ సాడ్ ఇట్ ఈస్. ఇప్పుడు సపోజ్ ఎవరైనా చనిపోయారు, ఇంకా లేదన్నా వాళ్ళు బిజినెస్లో చాలా లాస్ అయ్యారు, అగ్ని ప్రమాదం సంభవించి, అలాంటి ఎటువంటి ప్రమాదాలకైనా హౌ సాడ్ ఇట్ ఈస్ అంటామంటే అది ఒక బాధని వ్యక్తపరచడం. వెరీ సాడ్ టు హియర్, ఇట్లా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో హౌ సాడ్, సాడ్ అనేది బాధని వ్యక్తపరచడం. అదేవిధంగా హౌ లవ్లీ, ఓహ్ చాలా బాగుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది, చాలా ఆశ్చర్యంగా మన మనసుని ఉసికొల్పేటట్టుగా, మన మనసుని ఆనందపరిచే విధంగా ఉంటే కనుక హౌ లవ్లీ, వాట్ ఏ లవ్లీ పర్ఫార్మెన్స్, అట్లా కూడా వాడచ్చు మనం. ఇంకా నెక్స్ట్ చూడండి, హరి అప్, తొందరగా తమిళ్ అంటాను చూడండి, తమిళ్ తొందరగా, కమాన్ ఫాస్ట్ అంటాం చూడండి, దానికి హరి అప్, హరి అప్, లెట్స్ గో ఫాస్ట్, హరి అప్, మేక్ ఇట్ ఫాస్ట్, అట్లా మనం హరి అప్ని తీసుకోవచ్చు. అదేవిధంగా రియలీ, అవునా, ఓ అంటే నిజమా, రియలీ అట్లా వాడచ్చు మనం. టచ్ వుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండ్ కొంచెం న్యూ వర్డ్ కూడా చాలామంది వాడుతూ ఉంటారు. ఎప్పుడైతే మీకు సత్యము నిజము అని అనిపించిందో టచ్ వుడ్ అంటాము. టచ్ వుడ్ అంటే ఓహ్ నువ్వు టచ్ చేసావు, నువ్వు సాధించావు అని చెప్ప, నీకు ఏదైనా గొప్ప విషయం సాధించినప్పుడు టచ్ వుడ్ అనే వర్డ్ని యూజ్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ బీవేర్ అంటే జాగ్రత్త పడు, కొంచెం జాగ్రత్తగా ఉండు, కేర్ఫుల్గా ఉండని చెప్పనికి బీవేర్. ఓకే, నెక్స్ట్ వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్,
అబ్బా ఎంత సర్ప్రైజ్ అనిపిస్తుంది, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ అంటే ఎంత ఆశ్చర్యాన్ని కలిగించారు. మీ ఇంటికి అనుకోకుండా ఎవరైనా వచ్చారు, మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, డోర్ ఓపెన్ చేయగానే వాళ్ళకి అనిపించగానే చాలా సంతోషం అనిపించింది. సో వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. లేదా ఫోన్ వచ్చినా కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఓ వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ టు హియర్ ఫ్రమ్ యూ అంటే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది మీ నుంచి ఫోన్ రావడం వినడము. అలా వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ అనొచ్చు. నెక్స్ట్ హుర్రే. హుర్రే అంటే ఏదైనా బాగా సాధించి లోపల నుంచి ఆనందం ఇలా తట్టుకొచ్చేస్తుంది, ఆపుకోలేకపోతున్నాము, అప్పుడు హుర్రే. తెలుగులో కూడా అంటాం మనం ఇది హుర్రే అనేది, కానీ ఇంగ్లీష్లో కూడా సేమ్ వర్డ్ అది. హుర్రే ఐ వన్ ఇట్ అంటే నేను గెలిచాను. హుర్రే ఐ డిడ్ ఇట్ అంటే దాని కంటిన్యూషన్గా హుర్రే ఐ డిడ్ ఇట్ అంటే నేను చేశాను. హుర్రే ఐ అచీవ్డ్ ఇట్, హుర్రే నేను సాధించాను. అట్లా హుర్రే అనే వర్డ్ మనం వాడచ్చు. ఇంకా ఆసమ్, చాలా బాగుంటే కనుక, ఎక్సలెంట్, అద్భుతం, మహా అద్భుతం ఉంటే కనుక ఆసమ్. మీరు ఈ వర్డ్ చాలాసార్లు విన్నారు, వాడుతున్నారు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి స్పెల్లింగ్. చాలామంది స్పెల్లింగ్ తప్పుగా రాస్తారు. నేను మన యూట్యూబ్ కామెంట్స్లో కూడా చూస్తాను, వాళ్ళ ఇంటెన్షన్ అంటే వాళ్ళ ఉద్దేశం మంచిదే కానీ స్పెల్లింగ్ వాళ్ళకి తెలీదు. కొంచెం గుర్తుపెట్టుకోండి స్పెల్లింగ్. AWESOME. సమ్ స్పెల్లింగ్ తెలుసు కదా, SOME. ఆ అంటే AWESOME. AWESOME ఆసమ్. ఆసమ్ AWESOME అంతే, సింపుల్. సో ఆసమ్ అంటే చాలా అద్భుతం, చాలా బాగుంది. ఇంకా మన మాటలు చెప్పలేకపోతున్నాం అనుకోండి, అప్పుడు వాడతాం ఇది ఆసమ్ అనేది. నెక్స్ట్ అన్బిలీవబుల్, నమ్మలేకపోతున్నాను. అన్బిలీవబుల్. అన్బిలీవబుల్ విక్టరీ, వి గాట్ ఇట్. అన్బిలీవబుల్ సక్సెస్ అంటే నమ్మలేనంత విజయం మనకు దొరికింది. అట్లా అన్బిలీవబుల్, చాలా నమ్మలేని నిజాలు, నమ్మలేని షాకింగ్ ఏదైనా న్యూస్ దొరికితే దాన్ని అన్బిలీవబుల్ అంటాం. ఇది కూడా వాడుతూ ఉండొచ్చు మనం, బాగుంటుంది. ఈ వర్డ్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ట్రెమెండస్. ట్రెమెండస్ అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్. మనకి తెలుగులో యాక్చువల్లీ అద్భుతం అన్నదానికి అద్భుతం, మహా అద్భుతం అంటాము. దానికి ఇంగ్లీష్లో చాలా వర్డ్స్ ఉన్నాయి. ట్రెమెండస్, మార్వలస్, ఫ్యాబులస్, వండర్ఫుల్, ఇవన్నీ అద్భుతం అననికే. కానీ ఈ వర్డ్ ట్రెమెండస్ కూడా చాలా మంచి వర్డ్, యూస్ చేస్తూ ఉండండి. ట్రెమెండస్ పర్ఫార్మెన్స్ అని మీరు ఎప్పుడైతే అంటారో అవతల వాళ్ళు అనుకుంటారు, అమ్మో ఈయనకు వొకాబులరీ చాలా బాగా వచ్చు, ఈయనకు ఇంగ్లీష్ బాగా వచ్చు అనుకుంటారు. సో ఈ విధంగా మనకి మొత్తం ఎన్నున్నాయి, 32 ఎక్స్క్లమేటరీ వర్డ్స్ చెప్పాను, 32 ఆశ్చర్యార్థక పదాలు చెప్పాను. వీటిలో కనీసం ఒక 10 సెలెక్ట్ చేసుకోండి మీకు బాగా నేర్చుకోవాలనుకున్నాయి. కనీసం ఒక 10-15 దాకా మీకు ఆల్రెడీ తెలుసు. కొన్ని నేర్చుకోవాలి, రోజు యూస్ చేయాలి, రోజు వాడాలి అనుకుంటారు, అవి రాసుకోండి. లేదా అన్నీ రాసుకొని ఆ బుక్లో రోజు చూస్తూ ఉండండి, పలుకుతూ ఉండండి, గట్టిగా మాట్లాడుతూ ఉండండి, అండ్ ఆ పదాలని వాడుతూ ఉండండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని నా వీడియోస్కి మీరు వచ్చారు అంటే కనుక డెఫినెట్లీ మీకు ఇంగ్లీష్ వొకాబులరీ అండ్ మాట్లాడడమే కాకుండా మీకు బాడీ లాంగ్వేజ్ కూడా ఆటోమేటిక్గా రావాలి. బాడీ లాంగ్వేజ్తో మాట్లాడితేనే ఎవరికైనా మంచి వాల్యూ అనేది దొరుకుతుంది. కాబట్టి బాడీ లాంగ్వేజ్ కూడా దాంతోపాటే నేర్చుకుంటూ ఉండండి. ప్రాక్టీస్ అయితే చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు పుస్తకం పెట్టే ఉంటారు, ఆ పుస్తకంలో అన్నీ రాసుకోండి. రోజు ఒకసారి అట్లా లలిత పారాయణము లేకపోతే ఇంక భగవద్గీత తిరిగేస్తట్టు అట్లా రోజు తిరిగేయండి, చదవండి, గట్టిగా అనండి. నాతో పాటు కూడా వీడియోలు అనండి, ఇంకా బాగా మీ యొక్క లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది. సో మరిన్ని వీడియోస్, స్పోకెన్ ఇంగ్లీష్ కానివ్వండి, గ్రామర్ కానివ్వండి, లేదా మోటివేషన్ వీడియోస్ కానీ మరిన్ని వీడియోస్ కావాలా తప్పకుండా మీ అందరి కోసం చేస్తూనే ఉంటాను. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి, నేర్చుకోండి. మిమ్మల్ని మీరు అభివృద్ధి పరచుకోండి, దేశాన్ని కూడా అభివృద్ధి చేయండి. సో అంతా మన చేతుల్లోనే ఉంది, ఏం లేదు. సో ఎప్పుడు ఆనందంగా, నవ్వుతూ, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండండి. టేక్ కేర్, గుడ్ లక్.